సినీ నటి మాధవీలత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. తాను ప్రాస్టిట్యూట్ అంటూ పదజాలంతో దూషించిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్కు మాధవీలత ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ సిపికి కూడా ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ మాటలతో తాను తన కుటుంబం ఎంతగానో ఇబ్బంది పడిందని ఈ సందర్భంగా మాధవీలత అన్నారు. క్షమాపణ చెప్పానంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా అని నిలదీశారు. సో ప్రజలని సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులే ఇలాంటి బూతు మాటలు మాట్లాడేసేసి మాకు సరదా వచ్చేసింది, వయసుతో వచ్చింది, లేకపోతే ఆవేశంలో వచ్చింది అంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఎస్ దిస్ ఈజ్ రైట్, తప్పేముంది అని కూడా అంటున్నారు. సో ఇదే వాళ్ళ ప్రజలందరికీ నేర్పిస్తున్నారు. రేపొద్దున ఇంకొకరు కూడా అంటారు. సో అది నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి. అప్పుడే నేను అమ్మాయిల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది. అండ్ నా మీద జరిగిన అబ్యూస్కి నేను నోరు మూసుకొని అయ్యో వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ గురించి మీడియా మిత్రులు అందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి దే ఆర్ లైక్ వెరీ డేంజరస్ పీపుల్, జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ మీద చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి, సో నేను ఏమైనా అటాక్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చెప్పినా కూడా జాగ్రత్తలు చెప్పారు. సో నిన్న మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ చెప్పారు, జాగ్రత్తగా ఉండు, దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్ అని. సో అంత డేంజరస్ పీపుల్ ఉన్నప్పుడు సో మాధవీలత అనే అమ్మాయి నోరు మూసుకొని సైలెంట్ గా ఉంటే రేపు పొద్దున అసలు ఆడపిల్లలు మీరు ధైర్యంగా ఉందని చెప్పే రైట్ నాకు లేని కారణంగా సో అది నాకు నేను ఛాలెంజింగ్ గా తీసుకొని సో కమిషనర్ గారికి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. చెప్పండి గంగాధర్. బీజేపీ నాయకురాలు మాధవీలత తెలుగుదేశం నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కంప్లైంట్ చేశారు. సైబరాబాద్ సిపికి ఆమె ఫిర్యాదు చేశారు. డిసెంబర్ తాడిపత్రిలో జరిగిన ఈవెంట్ కు మహిళలు వెళ్ళకపోతే తాను ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆయన ముందు పక్కపట్టి తనకు అసభ్యంగా మాట్లాడుతుంటే అనుచితంగా మాట్లాడుతూ మాధవీలత ఫిర్యాదు చేశారు. అలాగే మా అసోసియేషన్ కి అలాగే ఫిల్మ్ ఛాంబర్ కూడా కంప్లైంట్ చేశారు. అలాగే మానవ హక్కుల కమిషన్ కి తో పాటు ఆమె మిగతా ఏపీ ప్రభుత్వాన్ని కూడా కంప్లైంట్ చేసే ఆలోచనలు ఉన్నట్టు మాధవీలత చెప్పారు. అలాగే వేధింపులకు తనకు ప్రాణభయం కల్పించేలా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులు ప్రవర్తిస్తున్నారంటూ కూడా మాధవీలత ఫిర్యాదులో పెడుతున్నారు. డిసెంబర్ 31, 2024 తాడిపత్రిలోని అక్కడ నూతన సంవత్సర విడుదల ఓన్లీ మహిళలకు మాత్రమే పెట్టడం ఏంటని దాన్ని ప్రశ్నించడానికి తనకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ విధంగా అంశం వ్యాఖ్యలు చేయడం, అలాగే ఇండస్ట్రీలోని మహిళలందరినీ చింతపరిచే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన క్షమాపణ చెప్పినా కూడా ఆ వీడియోలో ఎక్కడ క్షమాపణ చెప్పినట్టు ఆయన ఫీల్ అయినట్టు లేదని, క్షమాపణ చెప్పిన టైంలో కూడా మహిళలను అనుచితంగా ఆయన మాట్లాడేందుకు కూడా మాధవీలత పేర్కొన్నారు. అలాగే ఇక చూసుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఆమె ఇప్పటికీ బీజేపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు తనకు అండగా ఉన్నట్లు కూడా మాధవీలత పేర్కొన్నారు. బీజేపీ వాళ్ళు బహిరంగంగా మాట్లాడకపోయినా తనకు అంతర్గతంగా సహకరిస్తున్నారని, వెంట ఎప్పుడు ఉంటారని మాధవీలత తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారని కూడా చెప్పారు. సంక్రాంతి కారణంగా సంక్రాంతి హాలిడేస్ ఉండడం వల్ల తాను లేటుగా ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నప్పుడు కూడా మాధవీలత చెప్పారు. మనకి బీజేపీ నుంచి వాళ్ళు పరిశీలిస్తున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని కూడా చెప్తున్నారు. అక్కడ చాలా మంది డేంజర్ లో ఉన్నారని తాను చెప్పడం వల్ల చాలా మంది మహిళలు జాగ్రత్త పడి ఆ ఈవెంట్ కు వెళ్లకుండా కొద్దిమంది ఆగిపోయారని, ఆ విధంగా తాను మహిళల కోసం పోరాడారని కూడా మాధవీలత చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మీద 2-3 కంప్లైంట్ ఇస్తామని పెట్టారు. అలాగే తనతో పాటు రాష్ట్రీయ హిందూ వారిని నేషనల్ వైస్ ప్రెసిడెంట్ స్మితా గాంధీ కూడా సిపికి ఫిర్యాదు చేసింది కూడా పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ గంగాధర్.